హాయ్, వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. నేను మీ పాదం సుధాకర్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. టుడే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే నైసర్గిక స్వరూపాలు. తెలంగాణ నైసర్గిక స్వరూపాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ తెలంగాణ నైసర్గిక స్వరూపాలను దేన్ని పిలుస్తారంటే తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, దక్కన్ పీఠభూమి. అందులో తెలంగాణలో తూర్పు కనుమల్ని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలవడం జరుగుతూ ఉంటుంది. అది ఎక్కడ అంటే మెదక్ జిల్లాలో బూజుగుట్టలు, అలాగే సిద్దిపేటలో బూజుగుట్టలు, ఇందులో ఎత్తైన శిఖరము లక్ష్మీదేవరపల్లి కొండలు, అలాగే నల్గొండ జిల్లాలో రాయగిరి కొండలు, భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి గుట్ట లేదా భువనగిరి కిల్ల, యాదగిరి గుట్ట, సురేంద్రపురి గుట్ట, మేడ్చల్ కీసరగుట్ట, హైదరాబాద్ గోల్కొండ మరియు జూబ్లీహిల్స్ కొండలు, అలాగే తర్వాత హైదరాబాద్ గోల్కొండ మరియు హైదరాబాద్ జూబ్లీహిల్స్ కొండలు, రంగారెడ్డి రాచకొండలు, వికారాబాద్ అనంతగిరి గుట్టలు. అనంతగిరి గుట్టల్నే తెలంగాణ ఊటీ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. రంగారెడ్డి రాచకొండలు, ఆ తర్వాత ఖమ్మం ఎల్లంలపాడు గుట్టలు మరియు రాజుల గుట్టలు, భద్రాద్రి కొత్తగూడెం పాపికొండలు. పాపికొండల్లో గోదావరి నది ప్రవహించడం వలన ఇక్కడ వియాకారపు లోయలు ఏర్పడుతున్నవి. వియాకారపు లోయల్ని గార్జెస్ అని పిలుస్తారు. ఇక్కడ ఏర్పడుతున్నటువంటి గార్జెస్ బైసన్ గార్జెస్. ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లా షాబాద్ గుట్టలు, వనపర్తి మరియు నాగర్ కర్నూల్ నల్లమల్ల కొండలుగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.